అయ్యో పాపం, కుయ్యో మొర్రో. ఒక చక్కని రోజున కొత్త బడి మొదలైంది. పెద్దలు ఆనందంగా పిల్లల్ని బడికి పంపితే పిల్లలు అంతకంటే సంతోషంగా బడికి వెళ్ళారు. ఆ బడిలో ఏం జరిగింది, పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, ఎలా నేర్చుకుంటున్నారు ఎందుకో తెలియదు కానీ ఏదో తెలియని ఆందోళన పిల్లల్లో తల్లిదండ్రుల్లో. ఈ ఆందోళనకి కారణం ఏమై ఉంటుంది? మాడభూషి దివాకర్ బాబు రచించిన అయ్యో పాపం కుయ్యో మొర్రో ఈ హాస్య వ్యంగ్య నాటికను చూస్తూ ఆలోచిద్దామా? ఇంకెందుకు ఆలస్యం, మన పెద్దల బృందాన్ని మీ చప్పట్లతో పిలవండి మరి. పాడండి. సరే అయితే నేను మొదలు పెడుతున్నా. మేము మంద పాడతాం. రండి రండి. చం 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 చెంగు చెంగు మంటూ, చం 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 చెంగు చెంగు మంటూ, చిం 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 చిందులేసుకుంటూ, చిం 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 చిందులేసుకుంటూ ఆటలాడుకుందామా, ఆటలాడుకుందామా, కలిసి మెలిసి పాట పాడుకుందామా, కలిసి మెలిసి పాట పాడుకుందామా. చం 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 చెంగు చెంగు మంటూ, చం 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 చెంగు చెంగు మంటూ, చిం 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 చిందులేసుకుంటూ, చిం 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 చిందులేసుకుంటూ ఆటలాడుకుందామా, ఆటలాడుకుందామా, కలిసి మెలిసి పాట పాడుకుందామా, కలిసి మెలిసి పాట పాడుకుందామా. పాల బుబ్బలారగించి పరుగు పరుగు నచ్చాము, పాల బుబ్బలారగించి పరుగు పరుగు నచ్చాము, బొజ్జలోని అరిగేలా గంతులేసుకుందాము, బొజ్జలోని అరిగేలా గంతులేసుకుందాము. అడవంతా తిరిగి తిరిగి కేరింతలు కొడదాము, అడవంతా తిరిగి తిరిగి కేరింతలు కొడదాము. ఆకలేసి ఆకలేసి అలసిపోయి అలసిపోయి అమ్మ ఒడికి పోదాము, అమ్మ ఒడికి పోదాము. ఆటలుంటే చాలు ఇంకేం కావాలి, ఆటలుంటే చాలు ఇంకేం కావాలి. అంతకన్నా మీకు నాకు ఇంకేం కావాలి, అంతకన్నా మీకు నాకు ఇంకేం కావాలి. చం 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 చెంగు చెంగు మంటూ, చం 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 చెంగు చెంగు మంటూ, చిం 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 చిందులేసుకుంటూ, చిం 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 చిందులేసుకుంటూ ఆటలాడుకుంటూ. ఎందుకలా భయపడుతున్నారు? నేను మీలాగే చిన్నపిల్లనే కదా. అయినా సరే మాకు భయం. ఒట్టురా, నాకు పాలు తాగడం తప్ప చంపడం రాదురా. నిజంగా? నిజంగా రా, నన్ను మీ జట్టులో చేర్చుకోండి రా, ప్లీజ్ రా. అయితే పుల్ల గాండు అని అరవకుండా పిల్లిలా మెల్లగా అరు. అమ్మో, మెల్లగా వచ్చిన సౌండ్ ఎదిరింది. అరుపు ఎలా మార్చుకోండిరా. పాప దీన్ని కూడా మనలో చేసుకుందా. ఓకే. థాంక్స్ రా. చం 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 చెంగు చెంగు మంటూ, చం 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 చెంగు చెంగు మంటూ, చిం 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 చిందులేసుకుంటూ, చిం 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 చిందులేసుకుంటూ ఆటలాడుకుందామా, ఆటలాడుకుందామా, కలిసి మెలిసి పాట పాడుకుందామా, కలిసి మెలిసి పాట. ఏంట్రా ఏంటి అంత సంతోషంగా అన్నా? దేనన్నా చంపి బొజ్జ నిండా తిన్నావా? అమ్మా, నాకు పాలు తప్ప రక్తం సహించదు. చిన్నపిల్లాడు కదా, ముందు రక్తం తప్ప ఇంకేం సహించదులే. మరేమమ్మా, ఈ రోజు నేను కోతి పిల్ల, బాతు పిల్ల, పక్షి పిల్ల, నెమలి పిల్లతో ఆడుకున్నా ఎంతక్క. అలాగే ఆడుకో, ఆటలు ఆరోగ్యానికి చాలా అవసరం. మరి నువ్వు మా ఫ్రెండ్స్ ఏం చెయ్యవుగా? చెయ్యను. ఇప్పుడైతే పంటి కింద కూడా రావు, బాగా బలిసాలు చంపుతా. ఏడుస్తా. మొహం, నువ్వు నా పోటీ వస్తావు. ఏంటా కోత? ఆ కోత కూర్చున్న దాని పేరు నక్క. అది మనల్ని ఏం చెయ్యదుగా. దాని మొహం అదోసారి నన్ను చూసి వాత పెట్టుకుంది, దాంతో గురించి దాని తిక్క. అది మనతో సమానమా? దాని బొంద. నేను రాణిని, మీ నాన్నగారు రాజు, నువ్వు యువరాజువి. మనం గట్టిగా అరిస్తే బొక్కలో దూరుతుంది, మనం నిన్ను వదిలేసిన బొక్కలు తింటుంది. అంతేగాని నీ లైఫ్ లో ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వెవరినన్నా నమ్ము, కానీ నమ్మకూడదు నా నక్కని. అది మనిషి అంత డేంజర్. రారా నక్క, ఇప్పుడే
సంతోషం అమ్మా. తిట్టుకుంటాడు సంతోషం అంటావేంట్రా? తమరి తిట్లే మాకు దీవెనలు కదమ్మా. సర్లే చెప్పు. చిత్తం, మనవి చేస్తాను. నోర్మి, మనవి చేస్తానని నీకు ఎంత ధైర్యం? మావి మేము చూసుకుంటాం, మీరు చూసుకోండి. మనవి అని నీతో మమ్మల్ని పోల్చుక. అమ్మా, మనవి చేసుకుంటాను అంటే విన్నవించుకుంటాను అని అర్థం. సర్లే చెప్పు. చిత్తం, అది మరి మేము ఈ అడవిలో స్కూల్ పెట్టాలనుకుంటున్నాం. అంటే బడి. బడి అంటే మీద పడి తప్పు తినడమా? అబ్బే, కాదమ్మా. తల్లిదండ్రులు వేటకు వెళ్ళాక పిల్లలకు రాని పాఠాలు నేర్పించడం. మీరు స్కూల్ పెట్టడం వల్ల నాకు గాని నా భర్త సార్వభౌమత్యానికి కానీ ఏ నష్టం లేదుగా. లేదమ్మా, లేదు. అయితే మీరు స్కూల్లో చెప్పే మొదటి పాఠం ఏమిటి? ఆ ప్రశ్నకు నాకు సమాధానం నచ్చితే నీకు స్కూల్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం గురించి ఆలోచిస్తా. చిత్తం, ఆలకించండి. పిల్లలు జాగ్రత్తగా వినండి. పులి మన ప్రభుల వారు. మనం ప్రభుల వారికి ఆగ్రహం కలిగించే పనులు అస్సలు చేయకూడదు. అసలు మనం పుట్టిందే ప్రభుల వారికి ఆహారం ఇవ్వడానికి. సరే, అయితే నాకు నచ్చింది. స్కూల్ పెట్టుకోపో. సిద్ధం. మరి ప్రభువుల వారితో ఒక మాట. ప్రభుల వారు నేను చెప్తే కాదనరు. అయితే ఓ కండిషన్, మా బుజ్జిగాడు కూడా రోజు స్కూల్కి వస్తాడు. చిత్తం, ప్రత్యేక శ్రద్ధతో పాఠాలు చెప్తామమ్మా. ఇవన్నా నువ్వు చెప్పే మాటలు మా వాడికి ఏం అక్కర్లేదు. జస్ట్ ఈ అడవి వాడి జస్ట్ సరదాగా వస్తాడు. పదా యువరాజా. నక్క కోతి, కోకిల, బాదు, ఇలా రండి. ఒరే దున్నా, నీకు స్పెషల్ గా చెప్పాలేంట్రా? రా. పూత మారింది, ఉమ్మానంటే అయిపోతాం. ఆగాగు, రాజాజ్ఞ. రాజాజ్ఞ. అవును, రాజాజ్ఞే. ఏంటది చెప్తాను గాని, ఇంతకు మీ పిల్లలేరి ఆడి ఆడి ఇది ఇది ఎగిరి ఎగిరి గెంతి గెంతి పాడి పాడి మేసి మేసి. కుదరదు. ఇక మీదట ఈ అడవిలో అలా నిద్రపడడం కుదరదు. వాళ్ళు వెళ్ళి లేపండి. పడుకున్న పిల్లల్ని లేపాలా? ఉమ్ముత. రాజాజ్ఞ, రాజాజ్ఞ. రాజాజ్ఞ రాజాజ్ఞ అంటూ అరవక విషయం ఏంటో చెప్పా. అది మరి మేము ఈ అడవిలో స్కూల్ పెట్టాలనుకుంటున్నాము. అంటే అంటే తల్లిదండ్రులు వేటకు వెళ్ళాక పిల్లలు ఆటపాటలతో టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మీ పిల్లల్ని మా స్కూల్లో చేర్పించాలి. చేర్పిస్తే వాటికి రకరకాల విద్యలు నేర్పిస్తాం. వివరంగా చెప్పు. మీ పిల్లలకేమొచ్చు? ఎదురం వచ్చు. ఎగరడం రాదే? నా బిడ్డకి చెట్లు ఎక్కడం వచ్చు. పరిగెత్తడం రాదే? నా బిడ్డకి పరిగెత్తడం వచ్చు. ఎగరడం రాదుగా? నా బిడ్డకి ఎగరడం వచ్చు. నా బిడ్డకి పాడడం వచ్చు. నా బిడ్డకి చక్కగా డాన్స్ చేయడం వచ్చు. ఓకిలా, నెమలి, మీరు నోరు మూసుకోండి. కనీసం మిగతా పిల్లలకి ఆహారం సంపాదించుకోవడానికి, శత్రువుల నుంచి పారిపోవడానికి పనికి వచ్చే విద్యలు వచ్చు. మీకు మీ పిల్లలకు ఎందుకు పనికిరాని పాటలు పాడటం, డాన్సులు వేయడం వచ్చు. వెరీ బ్యాడ్. ఇక నుంచి ఈ అడవిలో ఎవరు పాటలు పాడటం, డాన్సులు వేయడం కుదరదు. ప్రతి క్షణం పైకి రావడానికి కృషి చేయాలి. ఎప్పుడున్నాను సెంట్రా బడిలో ఉన్న బిడ్డకి ఏమొచ్చు? కడుపు నిండా మేత మీద వస్తుంది. అలానే ట్రైనింగ్ అవసరం. అనవసరం. ఏం ఏం ఎందుకు? అడవిలో ఏం జరిగింది? కుంభ వర్షం కురిసింది. ఎలా తెలిసింది? ఎలా తెలియడం ఏంటి? నీ బొంద. అందరం తడిసంగా. అంతమంది అడిగితే నాకు మాత్రం ఏం తెలియలేదు వర్షం పడ్డట్టు కదా. అట్లాంటిది నువ్వు నేర్పించేదేంటి? నేర్పిస్తే మాత్రం వచ్చేదేంటి? నేర్పించేది నీకు కాదు, నీ దొన్న బిడ్డకి. ఆ కూడా అంత అయిపోయి. ఆశ లేవు, అంతా సీరియసే. మా స్కూల్లో చేర్పిస్తే నీ బిడ్డ కోతిలా చెట్లెక్కుతుంది, పక్షిలా ఎగురుతుంది, ఇంకలా పరిగెడుతుంది. నిజంగా అవును. ఈ చెరువులో నీళ్ళు ఎండిపోతే ఎంచక్కా పడవ చెరువులో వెళ్ళి ఆహారం సంపాదించుకోవచ్చు. అంతేకాదు, కోతి ఎగురుతుంది, ఇంకా చెట్లెక్కుతుంది. ఎవరెవరికి ఏమేమి రావో అవన్నీ చేస్తారు. ఎవరేం చేసినా నా బిడ్డ నెమరడం తినేయడం తప్ప ఏంటి? ఊళ్ళో
బిడ్డలు చేస్తే నీ బిడ్డేంటి నువ్వు కూడా చేస్తావు. చేయకపోతే ఫైన్లు ఉంటాయి, శిక్షలు ఉంటాయి, పెద్ద దెబ్బలు ఉంటాయి. అంటే మా పిల్లల్ని కొడతారా? కొట్టకపోతే దారికి రారు కదమ్మా. నీలా నీళ్ళలో, నీలా చెట్ల పైన, నీలా పిచ్చి పాటలు పాడుతూ వాటి బంగారు భవిష్యత్తు నాశనం అవ్వాలా? ఎంతక్క రాని విద్యలు నేర్చుకొని పడమటి అడవుల్లోకి వెళ్ళి హాయిగా బతకొద్దా? ఆలోచించుకోండి. సరే, నాకు చెప్పింది నాకు నచ్చింది. మాకు నచ్చింది. మా పిల్లల్ని ఇక మీదకి నీ స్కూల్ కి పంపిస్తాం. ఈ చెరువు ఎండిపోతే నా పిల్ల పడమటి అడవిలోకి వెళ్ళి హాయిగా బ్రతకగలుగుతుంది. ఓ పక్కన మనుషులు అడవులన్నీ ఇష్టం వచ్చినట్లు నరికేస్తున్నారు. నా బిడ్డ ఆహారం కోసం అరణ్యంలో నుంచి పరిగెత్తి ఆ జనారణ్యంలోకి వెళ్ళి మనుషులకు ఆహారం అయిపోకుండా ఈదుకుంటూనో ఎగురుకుంటూనో ఎక్కడికో వెళ్ళి హ్యాపీగా బ్రతికేయగలదు. చెట్లు లేకపోతే నా పని మరీ హీనం. అదే కనుక నా బిడ్డకి ఎగరటం, పెద్ద పెద్ద నదుల్ని ఎదటం వస్తే ఇక లైఫ్ అంతా కిచకిచకిచకిచే. వెళ్ళలేదే. ఆ చిరే కట్టేదో నా బిడ్డ ఈ గంట మీద తింటుంది. నా బిడ్డ పాడకుండా ఉండలేదు. నా బిడ్డ డాన్స్ చేయకపోతే ఆగలేదు. ఇక అవన్నీ మారుకోవాలి. నక్క చెప్పినట్టు స్కూల్కి వెళ్తే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. నువ్వు చెప్పినట్టు మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం. మరి నువ్వు మాకు ఇంత సాయం చేస్తున్నావు కదా, మరి నీకేంటి లాభం? మీ బిడ్డల భవిష్యత్తు మహోజ్వలంగా మహోన్నతంగా తీర్చిదిద్దినందుకు మాకు, మా ఫ్యామిలీకి మీరు రోజు ఫుడ్ తెచ్చివ్వాలి. అలా అందరూ ఫుడ్ తెచ్చిస్తే చాలా ఫుడ్ అవుతుంది కదా, అదంతా ఏం చేసుకుంటావు? సైడ్ బిజినెస్ పెడతాడు. చాలా చక్కగా చెప్పావు. మీ పిల్లల భవిష్యత్తు మేము చూసుకుంటే మా భవిష్యత్తు మీరిచ్చే ఫీ రూపంలో ఉంటుంది. సరే అయితే పొద్దున్నే అడవిలో అంతా చెప్పేసి పిల్లలందరినీ స్కూల్లో చేర్పిస్తాం. కుదరదు. అలా ఎవరిని పడితే వాళ్ళని చేసుకోవడం కుదరదు. ఎంట్రన్స్ పరీక్షలు పెడతాం. అందులో కూడా పాస్ అయిన వాళ్ళకి, అది కూడా డిస్టింక్షన్ లో పాస్ అయిన వాళ్ళకి మాత్రమే సీట్లు ఇస్తాము. అలాగే పిల్లల్ని ఎంట్రన్స్ పరీక్ష రెడీ చేస్తాం. సరే వస్తాం. ఆ పులిగాడి వెనక నక్కి నక్కి తిరుగుతూ అది తిని వదిలేసిన ఒక్కల్ని పీక్కు తినే మనకు మహారాజ యోగం పట్టబోతుందిరా. ఇక మన జీవితం అడ్మిషన్లు, డిస్టింక్షన్లు, కలెక్షన్లు, అడ్మిషన్లు, డిస్టింక్షన్లు, కలెక్షన్లు. ఒరే నక్క, అమ్మా రాజుగారు ఎక్కడ కనిపించారా మీకు? లేదమ్మా, కానీ ఇక్కడికి 20 కోసుల దూరంలో జలపాతం దగ్గర మంచి నవయవనంలో ఉన్న ఆడపులి కనిపించింది. అయితే మా నాన్న అక్కడే ఉంటాడు. ఈ మధ్య నా చెవులు సరిగ్గా వినిపించడం లేదమ్మా. సరే, మీ స్కూల్ ఎంత వరకు వచ్చింది? ఇదిగో ఎంట్రన్స్ పరీక్షలు అయ్యాయి. ఏనుగుతో స్కూల్ సంగతి చెప్తే మమ్మల్ని తన్నంతో చుట్టూ విసిరేసింది. ఒకసారి మా నాన్నని కూడా అలాగే విసిరింది. అందుకే మేము ఏను జోలు వెళ్ళాం. ఇదేంటి అప్పుడప్పుడు నా చెవులు సరిగ్గా వినిపించడం లేదు? అమ్మో, అబ్బా, ఆహా, ఇప్పుడు వినిపిస్తున్నాయి నా చెవులు. అవేవో ఎంట్రన్స్ పరీక్షలు అన్నావుగా, వాటి సంగతి ఎంతవరకు వచ్చింది? ఏం చెప్పమంటారు? బాతుకి ఈదడంలో 100కి 100 మార్కులు వచ్చాయి. పరిగెత్తడంలో 0, చెట్లెక్కడంలో 0. జింకకి పరిగెత్తడంలో 100కి 100 మార్కులు వచ్చాయి. మిగతా అన్నిట్లో పోయింది. దున్నపోతుకి అన్నిట్లో గుడ్డు 0లే. అయినా సరే మా స్కూల్లో సీట్ ఇస్తున్నాము. గుర్రాలేదా దున్నపోతుకి సీడవడం ఎందుకు? తల్లి, మనం తెలియగలవారమని తెలియాలంటే బుర్రలేని వాడు కూడా మన పక్కనే ఉండాలి కదమ్మా. సరే, అయితే స్కూల్ ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నావు? ఇదిగోనమ్మా, ఇప్పుడే పిల్లలు వచ్చే వేళ అయింది. ఇంతలో శుభసూచకంగా తమరు వచ్చారు. పాఠాలు ఎవరు చెప్తాడు? పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చాక టీచర్లు పెడతాము. అందాక మేమే పాఠాలు చెప్తాము. సరే, పదా యువరాజా. ఇక్కడికి వేటకా? కాదు, ఆ వగలాడి ఆడపిల్లని చంపడానికి. వచ్చారా? వచ్చాం. ఒరే ఒరే దున్న, నీ దున్న పెట్టిన రమ్మంటే నువ్వు వచ్చావేంట్రా? నేనే పిల్లని. ఏంట్రా? ఇదిగో మీ నాన్నలా ఉన్నా
డాన్స్ చేసుకుంటుంది. యా, నోరు మూయ్. బుద్ధి లేదా? బుద్ధి లేదా? ఏరా, అంతలా అడుగుతున్నాడు, ఎవరి దగ్గరైనా కాస్త బుద్ధుంటే ఇవ్వండి రా. సైలెంట్, సైలెంట్. ఒరే కోసి, ఇలా రా. మీ అమ్మా నాన్న నిన్ను గజియతగాని చేయమని పంపించారా? ఇదిగో ఈ నీళ్ళలో దూకి ఈత కొట్టు. అమ్మో, అక్కడ ముసలి ఉంది. చంపేస్తుంది. ఏం తప్పదు లేరా, దూకు. మాకు భయం. మాకు భయం. భయం ఎందుకురా? ఆ బాతును చూడు ఎంత చక్కగా నీళ్ళలోకి దిగుతుందో. అబ్బా, దానికి ఈతొచ్చు. నేర్చుకుంటే నీకు వస్తుంది, దూకు. అట్టా కాదు కానీ మా నాన్న నాకు చిన్న చిన్న చెట్లు ఎక్కడో నేర్పించారు. ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఎక్కడం నేర్పించు. చెట్లెక్కడం నీకు పుట్టుకతో వచ్చిన విద్య. అసలు నిన్ను స్కూల్లో చేర్పించిందే రాని విద్యను నేర్చుకుంటావని. దూకు. అమ్మో, నేను దూకను, మాకు భయం. మాకు మాకు భయం. ఈత రాదు. మాకు ఈత రాదు. ఈత ఏమీ లేదమ్మా, ఇలా నీళ్ళలో దిగి చేతులు తపా తపా కొట్టావంటే ఈత అదే వస్తుంది. ఎవడు నన్ను నీళ్ళలో కొట్టినా పడ్డాడు కాబట్టి సరిపోయింది. అదే నీళ్ళలో పడుంటే ఎవడు వాడు? నేనే ఏం చేస్తావు? నిన్ను దారిలో పెట్టా గానీ ఈ స్కూల్ అంతా దారికి రాదురా. వినపడుతుంది, చెప్పు. ఎలా? ఇదిగో నువ్వు ఆ చెట్టు ఎక్కాలి. నువ్వెక్కు. ఏంటి? నేను నేను చెట్టు ఎక్కాలా? అవును, మా అమ్మ నాన్నని చూసి గడి మేడం మేడం నేర్చుకున్నాం. అలాగే నువ్వు చెట్టు ఎక్కి చూపిస్తే ఎలా ఎక్కాలో నేర్చుకుంటా. రాదురా, నాకు చెట్లు ఎక్కడం రాదు. మరి నీకు రానివి మాకు ఎందుకు నేర్పాలని చూస్తానా? యా, నీకు చెప్పినా తెలీదు. ఒరే జింక, నువ్వురా. నువ్వు ఎగురు. నాకు టెక్కలున్నాయి కానీ రెక్కలు లేవుగా. ఎగరలేనంటే కుదరదు, ఎగురు. నాకు రాదు. రోజు ఇంత తింటా, ఓ, పోనీ ఈదు, అది రాదు, పోనీ ఆ చెట్టెక్కు. అది రాదు. అది రాదు, ఇది రాదు, మరి ఏమొచ్చు? పరిగెత్తడం వచ్చు. ఏది పరిగెత్తి చూపించు. అది అది బుద్ధిమంతుల లక్షణం. కూలి ఎండి అంటే ఆ మాత్రం భయం ఉండాలి. నేనేం నీకు భయపడలేదు. మరి పులిపిల్ల గాండ్రు గాండ్రు వస్తుంది. ఓ యువరాజవారా, బహుశా చెక్కికి వస్తున్నారేమో. ఓ, అందరూ త్వరగా లైన్ నిలబడండి, త్వరగా. యువరాజవారా, రండి రండి. ఏంటి ఇలా వచ్చారు? నేను రాలేదు, అమ్మ పంపింది. రాణి గారు పంపించారా? ఏంటి ఆజ్ఞ? అమ్మా నిన్న సందేహం అడిగిరమ్మంది. అభ్యంతరం ఏముంది యువరాజా, అడగండి. చాలా క్లిష్టమైన ప్రశ్న. ప్రశ్న ఎంత క్లిష్టమైనదో సరే సమాధానం చెప్పగల అఖండమైన తెలివితేటలు నా దగ్గర ఉన్నాయి. ఈ అడవికి రాజు నేనే అవుతానా? ఏ ఏ ఎందుకు? మా నాన్న తర్వాత ఆ పోస్ట్ నాదేనా? తెలీదు యువరాజా. అన్ని తెలుసని చెప్తావు. మరి తమరు ఎంత క్లిష్టమైన ప్రశ్న అడుగుతారని తెలియక ఏదో విర్రవీగాను. అయితే సరే, వస్తా. సైలెంట్, సైలెంట్. ఒరే బాతు, ఇలా రా. వీళ్ళంతా ఎందుకు పనికిరాని దద్దమ్మడు. కనీసం నువ్వైనా బుద్ధిగా చెప్పింది నేర్చుకొని బాగుపడు. అలాగే. నీకు రాందేంటి? చెట్లెక్కడం, పరిగెత్తడం, ఎగరడం. మరి వచ్చిందేంటి? వచ్చిందేంటంటే సిగ్గుపడతావేంటా? నువ్వు ఇప్పుడు ఎగరాలి. నాకు రాదు. రాదంటే కుదరదు, ఎగరాలి. నాకు రాదు. నేర్చుకుంటే అదే వస్తుంది, ఎగురు. ఇంకా ఇలా రా. నువ్వు చెట్లెక్కు. ఇది ఒరే కోతి, నువ్వు రా. నువ్వు ఇది నేనేం చేయదు. నువ్వేం చేయొద్దురా. అలా నోరు మూసుకొని నుంచో. అయ్యో, చెట్లెక్కలేను. మళ్ళీ అమ్మా, ఈదలేను. అయ్యో, చెట్లెక్కలేను. ఏంట్రా అమ్మా అమ్మ అని అరుస్తున్నారు? మీరు కొత్త విద్యలు నేర్చుకోకపోతే మిమ్మల్ని చంపేసే పవర్స్ మీ పేరెంట్స్ మాకు ఇచ్చారు. వద్దు, వద్దు. కష్టపడతాం, నేర్చుకుంటాం.
ఎందుకు 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 ఇష్టం లేని చదువులతో కష్టపడటం ఎందుకు 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 అర్థం లేని పాఠాలు నెత్తిన రుద్దటం ఎందుకు చిన్నపిల్లల బాల్యాన్ని తల్లిదండ్రుల ఆశల్ని దోచుకుపోయేటందుకా దొరల్లా దోచుకుపోయేటందుకా చేపలు చెట్లను ఎక్కేనా జింకలు పైకి ఎగిరేనా పిట్టలు పరుగులు పెట్టేనా నెమళ్ళు ఈతలు కొట్టేనా వత్తిన విద్యలు మరిపిస్తూ నచ్చని విద్యలు నేర్పిస్తూ శిక్షణనిచ్చేదెందుకు శిక్షలు వేసేదెందుకు చిన్నపిల్లల బాల్యాన్ని తల్లిదండ్రుల ఆశల్ని దోచుకుపోయేటందుకా దొరల్లా దోచుకుపోయేటందుకా వద్దు వద్దు ఎండి గారు వాళ్ళని కొట్టద్దు. కొట్టకపోతే దారిలోకి రారా. అసలే ఎగ్జామ్ దగ్గర పడుతున్నాయి. నేర్చుకోండి, బాగా నేర్చుకోండి. పోండి. యువరాజా గారా రండి. తన్నేం అడిగి రమ్మంది. ఈ అడిగికి మా నాన్న తర్వాత నేనే రాజునవుతానా? తెలీదు యువరాజా. తెలీదంటే కుదరదు, తెలుసుకొని మరీ చెప్పు. ఈ పిల్లలు ఎగ్జామ్స్ లో బిజీగా ఉన్నారు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చెప్తాను యువరాజా. అయితే సరే. ఒరే బాతుగా, నీకు ఎగరడంలో 0, చెట్లెక్కడంలో 0, పరిగెత్తడంలో 0, చివరికి ఈదడంలో కూడా 0నే. మరి మాకు డిటో. నీకు చెట్లెక్కడంలో 0, పరిగెత్తడంలో 0. చా, ఒక్క నెల కాదు, 2 నెలలు కాదు, సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చాను. మీ బతుకులు చెడా. నా స్కూల్ పరువు చేశారు కదా. నువ్వు చెట్లెక్కగలవని, నువ్వు ఎగరగలవని, నువ్వు ఈదగలవని, నువ్వు పరిగెత్తగలవని కలలుగన్న మీ అమ్మా నాన్న ఆశల్ని నాశనం చేశాడు. మీలాంటి వాళ్ళు బ్రతికొండటం శుద్ధ దండుగా. ఇందులో పడి చావండి, పండి. టోటల్ ప్లాన్ వేస్ట్ అయింది. వాట్ టు డూ? ఎందుకు వచ్చావు? నాకు పాఠాలు చెప్పే నీకు రాదు, వినే నాకు రాదు. ఏంట్రా వేళపాలంగా ఉందా? ఏంటి వాసన చూస్తున్నావు? ఏం లేదు, నేను ప్రశ్న అడుగుతాను, దానికి చెవులు మూస్తే సమాధానం చెప్పగలవా? నోరు మూస్తే చెప్పలేను గాని చెవులు మూస్తే ఎందుకు చెప్పలేను? బేషుగ్గా చెప్తాను. ఏంటి అటు చూస్తున్నావు? ఏం లేదు, ప్రశ్న అడిగే టైం అయింది. దానికో ముహూర్తం పెట్టావా ఏంటి? అడుగు. అవును, అడుగుతున్నా. నాకేమన్నా భయమా? అడుగు. సమాధానం వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు, ఒక క్షణం ఆలోచించి చెప్పు. అదొక రూలా? అడుగు. సరే అడుగుతున్నా. 2 రెళ్ళు 6 అవుతుందా? ఈ పిల్ల పుల్లి అడిగి రాజవుతుందా? కాదు. సమాధానం కరెక్ట్గా చెప్పాను కదూ. చాలా గట్టిగా చెప్పావు. ఇప్పుడు వాళ్ళ అమ్మతో చెప్తుంది. ఏది వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్తుందిరా? ఆ పిల్ల పులి వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్తుంది. అది తుఫాన్ లో వస్తుంది. ఆ పిల్లలు రిజల్ట్స్ ఇస్తానన్నావు కదా, కాసేపట్లో మీ రిజల్ట్స్ వస్తాయి. రావటం ఏంట్రా? వస్తాయి. ఎక్కడా ఆ నక్కగాడు ఎక్కడా? రాజా, ఏంట్రా నా గుదుకుతో నా గురించి ఇష్టం వచ్చినట్లు చెప్తావా? చెప్పకపోతే నా కొడుకు వచ్చి నా రానికి ఎందుకు చెప్తావురా? స్కూల్ పెట్టడానికి పర్మిషన్ ఇస్తే నా బిడ్డని ఎడ్యుకేట్ చేసి నా భార్యని నా మీదికి ఊసిగొల్పుతావా? ఇప్పుడు నన్ను వదిలేసి పోయిందిరా. ఇవాళతో నీ పని క్లోజ్. మా పిల్లలేరి, ఆ పిల్లలేరి అంటే మాట్లాడమేం? చెప్పు, మా పిల్లలు ఎక్కడా? నీతోనే వదిలాం కదా. నాతో కాదు, నా బిడ్డతో వదిలేరు. పిల్లలేరి అంతా చచ్చారు. అంతా ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య? అంత కష్టమే వచ్చింది. కష్టం వాటికి రాలేదు, మీరు తెచ్చిపెట్టారు. నీకు ఈదడం రాదు, నీకు ఎగరడం రాదు, నీకు పరిగెత్తడం రాదు, నీకు చెట్లు ఎక్కడం రాదు. కానీ అవన్నీ మీ పిల్లలు చేయాలి. మీకు రాని విద్యలు నేర్చుకోవాలి. కళలు ఎప్పటికీ నిజంగాని కళలు
మీ చేత పగటి కళలు కనిపించి ఆ కళల్ని నిజం చేస్తానని నమ్మించి మీ పిల్లలు అద్భుతాలు చేయగలరని నమ్మించి తన పబ్బం గడుపుకోవాలనుకున్నాడు ఆ నక్కగాడు. వాడి స్వార్థం కోసం చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే వాడు తప్పేమి లేదు, తప్పంతా మీదే. ఏనాడైనా మీ బిడ్డల ఇష్టాలు అనుకున్నారా? వారికి ఏ రంగంలో ఆసక్తి ఉందో, ఏ రంగంలో పైకి రావాలనుకుంటున్నారో గమనించారా? వాళ్ళ ఇష్టాల కన్నా మీకున్న మీ కలలే ముఖ్యం. ఆ కళల్ని నిజం చేస్తానని అరచేతిలో వైకుంఠం చూపించి ఆ జిత్తులమా నక్కలాంటి వాళ్ళు ముఖ్యం. అందుకే ముక్కుపచ్చలాంటి మీ పిల్లల్ని తీసుకెళ్లి జైల్లో వాడు స్కూల్లో పడేశారు. ఫలితం ఎంత కష్టపడ్డా రాని విద్యలు, ఇష్టం లేని విద్యలు నేర్చుకోలేకపోవడమే కాకుండా వారికి వచ్చిన విద్యలు కూడా మర్చిపోయారు. ఎందుకు పనికిరాని వాళ్ళు అని అనిపించుకున్నారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక అంతా ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికైనా కళలు కన్నా మాని కళ్ళు తెరవండ్రా. విద్య అనేది శిక్షణ కావాలే కానీ శిక్ష కాకూడదు. మమ్మల్ని తప్పుదారి పట్టించిన నక్కగాడిని చంపేస్తాం. అవును, చంపేస్తాం. ఆ నక్క పులికి భయపడి అడవిలోంచి పారిపోయేలా చేశాను. అయినా ఆ నక్కని చంపినంత మాత్రాన మీ పిల్లలు తిరిగి వస్తారా? ఏ దేవుడైనా బ్రతికించి మా పిల్లల్ని బ్రతికిస్తే వాళ్ళని ఇంకా ఏమి ఆ దేవుడు కరుణిస్తాడో కరుణించడో నాకు తెలియదు. కానీ మీరు మాత్రం మీ పిల్లల్ని స్కూలు రాక్షసుల పాలు చేయకండి. అప్పటికీ గమనిస్తూనే ఉన్న ఆ నక్కగాన్ని మొదటి నుంచి మీ పిల్లలకి ధైర్యం చెబుతూ వచ్చాను. వాళ్ళు ఇప్పుడు చక్కగా నెమలి కోకిలతో ఆడుతూ పాడుతూ హాయిగా ఉన్నారు. నిజంగానా? మమ్మల్ని పిల్లల దగ్గర తీసుకెళ్తావా? తీసుకువెళ్తాను, పదండి. చం 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 చెంగు చెంగుమంటూ చం 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 చెంగు చెంగుమంటూ చిం 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 చిందులేసుకుంటూ చిం 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 చిందులేసుకుంటూ. ఒరే ఇదున్నా, మీ నాన్న మన అమ్మ వాళ్ళందరినీ తీసుకొస్తున్నాడు రా. మనం ఇంచక్క హ్యాపీగా ఆడుకోవచ్చు. అమ్మో, మళ్ళీ ఆ నక్కగాడు వస్తాడేమో. ఇంకేం భయం అక్కర్లేదు. ఆ నక్కగాడు గుడికి భయపడి జనారణ్యంలోకి పారిపోయాట. అక్కడ స్కూల్ పెట్టుకున్నట్ట. అయ్యో, ఇంకక్కడ మనుష్యులు వాళ్ళ పిల్లల పరిస్థితి. అయ్యో